ఇస్లాంలో ప్రళయదినం యౌముల్ కియామా లేదా యౌముద్దీన్ అని అరబ్బీలో పిలుస్తారు అనేది మానవులందరూ మరణించిన తర్వాత మళ్లీ బ్రతికించబడి అల్లాహ్ ముందు తమ కర్మలకు లెక్క చూపే రోజు. ఇది ఇస్లాం మతంలో అతి ముఖ్యమైన నమ్మకం మరియు 6 ఆర్టికల్స్ ఆఫ్ ఫెయిత్లో ఒకటి. ప్రళయదినం ఏమిటి? ఈరోజు ప్రపంచం ముగిసిపోతుంది. అందరూ సమాధుల నుండి లేస్తారు. పునరుత్థానం. ప్రతి వ్యక్తి తన మంచి చెడు కార్యాలకు లెక్కచూపాలి. మంచి కర్మలు ఎక్కువగా ఉంటే స్వర్గం, జన్నత్. చెడు ఎక్కువగా ఉంటే నరకం, జహన్నం లభిస్తుంది. ఖురాన్లో ఈ రోజును 70 సార్లు ప్రస్తావించారు. ఇది అల్లాహ్ న్యాయం మరియు కరుణ యొక్క ప్రతిరూపం. ప్రళయదినం సంకేతాలు. సైన్స్ ఆఫ్ ది అవర్. ఖురాన్ మరియు హదీసులలో చిన్న సంకేతాలు అంటే మైనర్ సైన్స్ మరియు పెద్ద సంకేతాలు అంటే మేజర్ సైన్స్ గురించి చెప్పారు. చిన్న సంకేతాలు ఇప్పటికే చాలా జరిగాయి లేదా జరుగుతున్నాయి. నైతిక పతనం. అబద్ధాలు, దోపిడీ, వ్యభిచారం విస్తృతం. జ్ఞానం తక్కువ, అజ్ఞానం ఎక్కువ. సమయం త్వరగా గడిచిపోతుందనిపించడం. భూకంపాలు, కరువులు ఎక్కువ. ముస్లింల మధ్య యుద్ధాలు, ఫిత్నాలు అంటే కలహాలు ఎక్కువ. పెద్ద సంకేతాలు ఇంకా రాలేదు, రాగానే ప్రళయం సమీపిస్తుంది. 1. ఇమాం మహదీ రాక. 2. దజ్జాల్ రాక. 3. ఈసా అలహిస్సలాం తిరిగి రాక, దజ్జాల్ను చంపడానికి. 4. యాజూజ్ మాజూజ్ అంటే గోగ్ అండ్ మాగోగ్ బయటకు రావడం. 5. భూమి మీద పెద్ద భూకంపాలు 3 చోట్ల. 6. ఆకాశం నుండి పొగ, స్మోక్ రావడం. 7. సూర్యుడు పడమర నుండి ఉదయించడం. 8. భూమి నుండి ఒక జంతువు బయటకు రావడం. 9. అగ్ని బయటకు రావడం. 10. సూర్యుడు ఉదయించకపోవడం లేదా ఇతర పెద్ద సంఘటనలు.